వైసీపీ పాలనలో భూ కబ్జాలు, గంజాయి, కక్ష సాధింపులు అజెండాగా పెట్టుకుని పనిచేశారంటూ విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘోష ఆసుపత్రిని సందర్శించిన ఆమె ఆసుపత్రిలో సౌకర్యాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ సర్కార్ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి కృషి చేయలేదని మండిపడ్డారు. కనీసం ఉన్న వాటిని కూడా ప్రజల ఉపయోగం కోసం నిర్వహణ కూడా చేయలేదని విజయలక్ష్మి విమర్శించారు. ప్రజలకు అత్యంత అవసరమైన విద్య, వైద్యం వంటి అంశాలపై ముందు దృష్టి పెట్టామని, ఒక్కొక్కటిగా ప్రజా సమస్యలను పరిష్కరించుకుంటూ ప్రభుత్వం ముందుకు వెళుతుందని ఎమ్మెల్యే విజయలక్ష్మి తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అయితే అది అప్పుడు ఎలాగుందో వదిలేకుండా అది వెనకబడి తరంలోకి తీసుకువెళ్ళిపోయారు. అన్ని తీసుకెళ్ళినట్లు ఇది కూడా ఘోష హాస్పిటల్ కూడా అదే విధంగా వెనకాట తీసుకెళ్ళారు. అయితే పూర్తిగా నిర్లక్ష్యం చేసిన సిచ్యువేషన్ అక్కడ. బేసిక్ హెల్త్ కేర్, బేసిక్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేసే విధానం. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే అక్కడ బ్లడ్ బ్యాంక్ ఉంది. అయితే ఆ బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ స్టోరేజ్ ఏ విధంగా జరుగుతుందంటే అక్కడ స్టోరేజ్ లేదు. ఇటు సైడ్ నుంచి అక్కడి వరకు వాళ్ళు తీసుకెళ్ళాలి, అదొక ఇష్యూ. ఇంకొకటి నార్మల్గా ఆ లోవర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు అక్కడికి వెళ్తారు. అయితే లోవర్ ఇన్కమ్ గ్రూప్ విమెన్ ఎప్పుడైతే డెలివరీ అవుతుందో వాళ్ళకి మామూలుగా ఐరన్ కంటెంట్ వాళ్ళ రక్తంలో లోవర్ లెవెల్లో ఉంటుంది. ఐరన్ కంటెంట్ ఎప్పుడైతే లోవర్ లెవెల్లో ఉంటుందో వాళ్ళకి ఎక్కువ బ్లడ్ అనేది అవసరం పడుతుంది. కానీ మనం 1 యూనిట్ ఇక్కడి నుంచి 1 యూనిట్ బ్లడ్ వేస్తున్నారు. అప్పుడప్పుడు డెలివరీ సమయంలో 5 to 6 యూనిట్స్ కూడా అవసరం పడుతుంది. అయితే ఆ పేద ప్రజల్ని వాళ్ళంతటి వాళ్ళే తెచ్చుకోమంటున్నారు. అయితే వాళ్ళకి అంత కెపాసిటీ లేని సిచ్యువేషన్, అది తెచ్చుకునే కెపాసిటీ లేని సిచ్యువేషన్. ఒక పక్క వాళ్ళ ఓన్ ఫ్యామిలీస్లో విమెన్ చాలామంది, ఆల్మోస్ట్ అందరికీ బ్లడ్ అనేది తక్కువగా ఉంటుంది. దాంట్లో ఐరన్ కంటెంట్ కూడా తక్కువ ఉంటుంది.